సినిమాల గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఏదైనా ఏ సినిమా అయినా ఒకటే కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథుడు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలగా ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకువచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెప్తే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామై. నేను పెద్దవాడు యాక్ట్ చేసిన అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయన ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించినటువంటి మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరున ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు అంటే ఒక పద్యం ఉంది. ఎవ్వరి చేయజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యయుడెవ్వడు, సర్వము ఖాళీ అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడగను. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చు. ఇప్పుడు చదవాల శిక్షణ చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలాగో పరమేశ్వరుడు అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే. మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదని. సామెతలు మనం అంటుంటాం, మన అమ్మ నాన్న చెప్పారు. అంటే ఆయన పర్మిషన్ లేని ఈ సినిమా తీసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.